అంటున్నా ఈటల రాజేందర్ కూడా నీకు అధ్యక్ష పదవి ఇస్తా అంటే దాంట్లో ఎవరు ఒప్పుకుంటారా? వాళ్ళు ఎవరు ఒప్పుకుంటారు? అనవసరంగా నీ నైజానికి భిన్నంగా, నీ నేచురాలిటీకి భిన్నంగా రేవంత్ రెడ్డి గారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. చాలామంది నీ మీద జాలి సానుభూతి ఏంటంటే, ఒక ఓబీసీవి ఆ రోజు ఏది వామపక్ష భావజాలం నుంచి ఉద్యమాల్లోకి వచ్చి ఇక్కడ తెలంగాణ కొరకు కొట్లాడినామనే జాలి తప్పితే, నిన్ను చూస్తే ఇప్పటికీ జాలి ఎందుకుంటుంది? నిన్ను అధ్యక్ష పదవి చేస్తారేమని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడుతున్నారు. మాట్లాడిన దాంట్లో కూడా నీ నైజానికి భిన్నంగా బూతులు మాట్లాడుతున్న స్థితి. వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే బీజేపీ వాళ్ళు బూతులంతా మాట్లాడేది వాళ్ళే, బూతులంతా ఎక్స్పోజ్ చేసేది వాళ్ళే. వాళ్ళ సోషల్ మీడియా మొదలు పెడితే ఇంకేదో ఉంటుందిగా, ఇన్ఫ్లుయెన్సర్స్ నుంచి మొదలు పెడితే బూతు రాజాలు ఎవరంటే బీజేపీ వాళ్ళే. మళ్ళీ వాళ్ళు ఇతరులను అంటారు. ఇలా కొడక అని అంటే ఏందన్నట్టు దాని ఉద్దేశం? ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఇలా అట్నే మిమ్మల్ని అంటే మీకు మీకు మంచిగా అనిపిస్తుందా? ఆ భాష వాడితే కొడక భాష, ఇంకో భాష, ఎల్ భాష, ఎం భాష అంతా ఉంటాయి కదా. ఇలాంటి దిగజారుడు రాజకీయాలకు బీజేపీ వచ్చిందానికే ఫ్రస్ట్రేషన్లో ఉన్నది. ఈ రాష్ట్రంలో మీరు తలకాయ కిందికి పెట్టి కాళ్ళు పైకి పెట్టి పాదయాత్రలు చేసినా, తలకాయ యాత్ర చేసినా, మీ తలకాయ లేని వాళ్ళకి మీకేం అధికారం వచ్చే పరిస్థితి ఏం లేదు. ఎందుకు ఇలాంటి చేతగాని ప్రకటనలు, లేకపోతే ఇలాంటి పనికిరాని ప్రకటనల వల్ల ఏమొస్తుంది? నా ఉద్దేశం ఏంటంటే, అసలు మా వాళ్ళు ఫోన్ చేసి ఇట్లా ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ ఇట్లా అన్నాడంటే ఈయన ఎవరు గ్రూప్ అని అడుగుతున్నా నేను. ఎవరి గ్రూప్ నుంచి మాట్లాడుతుండే, ఎవరికి బెనిఫిట్ అయ్యేటట్టు మాట్లాడుతున్నా అంటే, ఈయనకేం బీజేపీకి బెనిఫిట్ అయ్యేటట్టు మాట్లాడితే ఈ మాటలు మాట్లాడతారా? నిజాయితీగా నేను మాతో బీఆర్ఎస్ లేదని చెప్పి ఇక మళ్ళీ దేవుళ్ళని కొట్టుడు అంటే మళ్ళీ దేవుళ్ళ పంచాయతీ పెడతారు వీళ్ళు. ప్రతిది కూడా ఇట్లా ఏదో పొదుపుతో మాట్లాడాల్సి వస్తున్నది. సరే, మీరు ఎక్కడ మీకు బీఆర్ఎస్కు ఉన్న రాజకీయ రహస్య ఒప్పందము మీకు లేదు అని చెప్పాలంటే మీరు బర్డన్ ఆఫ్ ప్రూఫ్ మీ మీద ఉంది. మాతో కొట్లాడిండ్రు వాళ్ళు, మాతో పోరాడిండ్రు, వాళ్ళకు 39 సీట్లు వచ్చినాయి, మాకు 64 సీట్లు 64+1 వచ్చినాయి. మాకు వాళ్ళకు పోటీ జరిగింది. మరి వాళ్లకు వాళ్ళ అధికారంలో ఉన్నారు, విపక్షమైనరు, మేము విపక్షం వాళ్ళం అధికార పక్షమైనరు. మరి మీరే పక్షం? నా గర్క నా ఘాట్కా లెక్క. ఇలా మీరు బీఆర్ఎస్ను మీదేసుకోలేరు, కాంగ్రెస్తో కలిసిపోలేరు. మరి మీదేందో నాకు ఎటు అర్థం కావట్లేదు. కానీ మీ అన్రెస్ట్లో భాగం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ మీద అబద్ధపు ప్రచారాలు చేస్తే తస్మాత్ జాగ్రత్త. వ్యక్తుల మీద చేస్తుండ్రు, తర్వాత పార్టీ మీద చేస్తుండ్రు, నెహ్రూ గారి మీద చేస్తుండ్రు, ఈ దేశపు జాతిపిత మీద, మహాత్మా గాంధీ మీద ట్రోల్స్ చేస్తున్నారు. సిగ్గు, లజ్జ, అభిమానం అనేది ఉంటే జాతిపిత అంటోని మీద కూడా ట్రోల్ చేసి చివరికి ముఖ్యమంత్రి మీద వదులుతలేరు. సామాన్య వ్యక్తులు బీజేపీని విమర్శించినా కూడా మీరు ఓరుస్తలేరు. ఇలాంటి ఏమంటారు డిఫరెంట్ టైప్ ఆఫ్ మైండ్ సెట్ అయితే ఏ పార్టీలో ఉన్నట్టు నాకు కనపడలేదు. నిన్నెవరో బీఆర్ఎస్ నాయకుడు చేస్తే వాళ్ళ మీద కూడా అంతే. అంటే వీళ్లకు ఒక నీతి, ఒక జాతి, ఒక నిజాయితీ అనే వాటి మీద నమ్మకం లేదు. వాళ్ళ అమిత్ షా అన్నాడు ఒకసారి, అది ఇప్పుడు గుర్తొస్తున్నది, అబద్ధాలైనా ప్రచారం చేయండి, అబద్ధమే ప్రచారం చేయండి, మీ బతికే అబద్ధం బీజేపీ. దీన్ని ఏమనాలి ఇప్పుడు అంటే, అబద్ధాలకు కేర్ ఆఫ్ అడ్రస్, అబద్ధాలకు ఏమంటాము బ్రాండ్ అంబాసిడర్ అంటే బీజేపీ మాటలు ఎవడు నమ్మే స్థితిలో లేడు. ఇలా తెలంగాణ ప్రజలు నమ్ముతారా పోనీ మీరు అన్న స్టేట్మెంట్ను? అఫ్కోర్స్ మీకు అనుకూలమైన మీడియాలో కొంతమంది చేయొచ్చు, మీ సోషల్ మీడియాలో కొంతమంది చేయొచ్చు, లేకపోతే మీ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైనా చెప్పొచ్చు కాక. కానీ బీజేపీకి సౌత్ ఇండియాలో బతికటానికి తెలంగాణలో ఏదో ప్రయోగం చేస్తా అని చెప్పేసి ఇలాంటి పనికి మారిన స్టేట్మెంట్స్ ఇస్తే ఎవరు నమ్మరు. సరికదా? మీ నాయకుల మైండ్ సెట్ ఒకసారి చెక్ చేసుకోండి. సైకాలజిస్టులను చూపించుకుంటారా, సైక్రియాటిస్టులను చూపించుకుంటారా? మేము డాక్టర్లను ప్రొవైడ్ చేస్తాం. మేము ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మంచి సైక్రియాటిస్టులను చూపిస్తాం. మోకాళ్ళ నుంచి అరికాళ్ళ జారిపోని, అరికాళ్ళ నుంచి అసలు బుద్ధే లేకపోని, మైండే లేకపోని, ఈ మైండ్ లేని ప్రకటనల వల్ల తెలంగాణ ప్రజలకి ఇబ్బందులు క్రియేట్ చేయకండి. ఇలా మీకు రేవంత్ రెడ్డి గారు చేసే పథకాల్లో ఇప్పుడు ఈ కొంతమంది 420 గారు మాట్లాడుతున్నారు, 420 హామీలని. ఏది అమలు కాదో వాటి గురించి మీరు అడిగే హక్కు ఉన్నది. కానీ అయిన వాటి గురించి మాట్లాడట్లేరు ఎందుకు అని అంటే, మేము అయిన వాటి గురించి మీరు చెప్పుకోరని అంటారు. ఇప్పుడు ఈరోజు రేవంత్ రెడ్డి గారి మీద చేసే ఈ ప్రచారాలు ఏవైతే అసత్య ప్రచారాలు, అబద్ధ ప్రచారాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ప్రజలు నమ్మట్లేరు. కాబట్టి ఫస్ట్ ఏంది కంచెగచ్చిబౌలి, తర్వాత ఏమైంది మళ్ళీ ఈ హామీలకు సంబంధించి వచ్చిర్రు, మళ్ళీ ఏమైంది
బీజేపీ బీఆర్ఎస్కి సంబంధించి అలా మీటింగ్ సంబంధించి అది కాలే. ఇప్పుడు ఏం చేయాలి? ఇక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారిని తీసేస్తారట అని ఆయన క్రెడిబిలిటీని తగ్గించాలని. ముఖ్యమంత్రిగా ఇప్పుడు కాదు, రేపు కూడా రేవంత్ రెడ్డి గారే ఉండబోతున్నారు. రాసుకోరు, మీ కళలు నిజం కావు. ఇంకా మీ ఏదైతే కళలు పగటి కళలు అంటున్నారో బీజేపీ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు, మీరు మీ కళలు నిజం కావనే అంశాన్ని మీకెట్లా తెలుస్తుందో బుద్ధి లేని వాళ్ళకి ఎట్లా చెప్పాలని నాకు అర్థం కావట్లేదు. కాబట్టి ఇలాంటి పరిస్థితిని రాష్ట్ర ప్రజలు భరించాల్సిన అవసరం లేదు. మేము ఖచ్చితంగా కట్టుబడి ఉండడం కాదు, మా రాహుల్ గాంధీ గారు మీరు గుర్తుపెట్టుకోండి, అహ్మదాబాద్లో జరిగిన మీటింగ్లో ఈ రాష్ట్రం గురించి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి గురించి 10 నిమిషాలు మాట్లాడింది. ఇంతటి వీళ్ళని ఏమనాలే, వీళ్ళను పెసిమిస్టులు అంటారు తెలుగులో, దాన్ని కరెక్ట్గా అంటే ఎంతసేపటికి ఏడుపు వీళ్ళ మీద. ఇక మీ కుక్కతోక మాదిరిగా మీ బుద్ధి ఏం మారదు, కానీ పెసిమిస్టులుగా మారకండి. ఇలా ఎస్సీ కేటగరైజేషన్ అనేది 30 సంవత్సరాల నుంచి నానుతున్న సమస్య. 30 సంవత్సరాల తర్వాత ఇలా రేవంత్ రెడ్డి గారు వచ్చి చేసిండ్రు. ఇప్పుడు మా బట్టి గారు ప్రెస్ మీట్ చూస్తున్నారు. రాజీవ్ యువ వికాసం మొదలు పెడితే 200 యూనిట్ల కరెంటుకు మొదలు పెడితే 500 రూపాయల సబ్సిడీ నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కటి వాళ్ళు పథకాల అమలు మీద వాళ్ళు దృష్టి పెట్టి మీ అసత్య ప్రచారాల మీద మీకు దృష్టి పెట్టకపోవడం వల్లనే ఇలా ఈ సమస్య వచ్చింది. కానీ రేవంత్ రెడ్డి గారి మీద ఇంత కోపము, ఇంత జిలస్, ఇంత ఈర్ష్య, ఎందుకు ఇంత కుళ్ళు బీజేపీ బీఆర్ఎస్ నాయకులకు వస్తుంది? ఆయన ఇంకొక ఆయన సొట్టకాయ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు కేటీఆర్, ఇంతకుముందు చూస్తున్నా. ఈ దేశంలో తెలంగాణ ఆర్థిక విధ్వంసం తప్ప ఇంకొకటి జరగలే. బీజేపీతో కలిసి మీరు చేసిన ఆర్థిక విధ్వంసం ఇది. ఆర్బీఐ ఎఫ్ఆర్బిఎం నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కటి బీజేపీ సపోర్ట్. కాళేశ్వరం 17 రకాల అనుమతులు వచ్చినట్టు ఎవరిచ్చిండ్రు? ఆడనేమో కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రులు అనుమతులు ఇస్తారు, ఎన్జీటీ అనుమతి ఇస్తుంది, వీడికి వచ్చాం కాళేశ్వరం బాగలేదని బీజేపీ వాళ్ళు. ఇంత డ్యూయల్ రోల్ ఏందిరా బాబు, నాకు అర్థం కాదు. ఇట్లాంటి ఒక రాజకీయ పక్షం ఎక్కడైనా ఈ దేశంలో ఉన్నదా అంటే అది బీజేపీ ఉన్నది. డెఫినెట్గా రేపటి రోజున ప్రభాకర్ మీరు సిద్ధంగా ఉండండి, లేకపోతే ఇది జరగకపోతే మీరన్న ముక్కునేలకు రాయిది. జూన్ 2 నుంచి డిసెంబర్ 9 వరకు పెట్టుకో. ఇట్లనే ఏమైనా సరే ఈ చేసిన నేను అబద్ధాలు ఇంకోసారి మాట్లాడనని ముక్కునేల కన్నా రాయాల్సి వస్తుంది. లేకపోతే ఇంకా మీరు ఏమనుకుంటారో, మీకు ఏది మంచుకుంటుందో అది చూసుకోండి. కానీ నేను కొన్ని పదాలు ఎందుకు వాడట్లేనంటే దానికి లిమిటేషన్స్ ఉంది కాబట్టి, కొంచెం మేము కూడా రాజకీయ పక్షంగా మీ పరువు కాపాడాలి కాబట్టి, మీలాగా సిగ్గు లజ్జ వదిలి ఎలాంటి మాటలు అంటే అది మాట్లాడలేము. ఎందుకంటే ప్రభుత్వంలో కూడా ఉన్నాం కాబట్టి. ఇలా కేసీఆర్ పోయి ఫామ్ హౌస్లో పని ఆయనను తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేస్తారనే ఒక అనాలోచితమైన చర్యలు మీరు చేస్తుండ్రంటే ఇంకా మీకంటే దివాలాకోరు రాజకీయ నాయకులు ఇంకెవరన్నా ఉంటారా? తర్వాత లీడర్లను కానోళ్ళు లీడర్లను చేసుకొని మీరు లీడర్ లెక్క బిల్డప్ కొడతారు. మీ పార్టీ నాయకులు కనీసము బానిసల కంటే హీనంగా ఉండే నాయకులు. దక్షిణ భారతదేశానికి సీట్లు తక్కువ వస్తాయంటే వీళ్ళు దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం పంచాయతీ తెస్తున్నారు వీళ్ళు అని చెప్పేసి. ఇలా కాబట్టి మీకు తెలివి లేకపోవచ్చు, తెలివి తక్కువలు కావచ్చు, కానీ ప్రజలు చాలా తెలివి కల్లోళ్ళు. కాబట్టి అలా బీఆర్ఎస్ నాయకులు మీ రాజకీయ భవితవ్యం ఏందో చూసుకోండి. ఇలా బీజేపీ చేస్తున్న రాజకీయ నాటకంలో, రాజకీయ జగన్నాటకంలో వాళ్ళు సూత్రధారులు, మీరు పాత్రధారులు. నిజంగా ఆత్మగౌరవం ఉంటే గుండె మీద చేసుకొని చెప్పండి. పోయినసారి బీఆర్ఎస్ నాయకులు బీజేపీ వాళ్ళ కోట్లు వేసిన వాళ్ళు మేము తప్పు చేస్తున్నామా, తప్పు చేసినామా లేదా అని. 8 సీట్లు వచ్చిన బీజేపీకి, ఎమ్మెల్యే సీట్లు వచ్చిన బీజేపీకి 8 ఎంపీ సీట్లు రావడానికి బీఆర్ఎస్ పార్టీ కాదా అని చెప్పి ఆత్మపరిశీలన చేసుకోండి. ఇది రాజకీయ విమర్శ కాదు, సగటు బీఆర్ఎస్ కార్యకర్త యొక్క ఆత్మఘోష. అది వాళ్ళకి అక్కర్లే. బీఆర్ఎస్ నాయకులు బతకడానికి, బీఆర్ఎస్ నాయకులు ద్వితీయ శ్రేణి తృతీయ శ్రేణి నాయకులు ఎవరినైనా బలి చేయడానికి సిద్ధమే. బీజేపీ తను బతకడానికి ఎవరిని చంపడానికైనా సిద్ధం ఇవ్వాలి. అక్కడ అకాలీలను చంపిండ్రు, ఇక్కడ శివసేనని చంపిండ్రు, అక్కడ బీఎస్పీని చంపిండ్రు. ఇక రాష్ట్రానికి ఇట్లా వచ్చుకుంటూ పోతే ఇక రేపు ఉన్నది ఎవరైనా ఒక ఆయన చంద్రబాబు, ఇంకొక ఆయన ఏమో ఆయన పేరేంది పవన్ కళ్యాణ్ వాడుకుంటారు. ఇలా చూస్తలేమా కర్ణాటకలో ఎవరెవరిని ఏ విధంగా తయారు చేసి ఎట్లా బానిసలుగా చేసుకున్నారో. నితీష్ కుమార్ కూడా బలయ్యే స్థితిలోనే ఉన్నారు. కాబట్టి మిత్రులారా, తెలంగాణ ప్రజలారా, బీజేపీ నాయకులకు మైండ్ దొబ్బింది. వాళ్ళని క్షమించండి, వాళ్ళ మాటలు పట్టించుకోకండి, వాళ్ళ అబద్ధాలను పట్టించుకోకని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను.